ఏ సబ్జెక్ట్ను కూడా స్టోరీల ద్వారా చెప్పొచ్చు. అనగనగా అని ఒక మూవీ వచ్చింది. అందుకోసమే మన పెద్దలంతా ఆలోచించి పంచతంత్రంలో అనగనగా ఒక రాజు ఉంటాడు, ఆ రాజుకు 7 కొడుకులు ఉంటారు. వాళ్ళు వేటకు వెళ్తారు, 7 చేపలు తీసుకొస్తారు, ఎండబెడతారు. ఎండబెడితే ఒక చేప ఎండదు. చేప ఎందుకు ఎండవు? గడ్డి మోపు అడ్డం వచ్చింది. గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చినావు? పనివాడు మేపలేదు. పనివాడ ఎందుకు మేపలేదు? అవ్వ బువ్వ పెట్టలేదు. అవ్వ బువ్వ ఎందుకు పెట్టలేదు? పాప ఏడ్చింది. పాప ఎందుకు ఏడ్చావు? చీమ గుట్టింది. చీమ ఎందుకు గుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని. చూస్తే చిన్న కథ అండి ఇది. బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో ఈ కథ చెప్పిండ్రు. గ్లోబల్ వార్మింగ్, పెద్ద సమస్యలన్నింటికి రూట్ కాజ్ ఎక్కడో చిన్న కాజ్ ఉంటది. కష్టపడి చీమ పుట్ట పెట్టుకుంటే ఈ పిల్ల ఎందుకు ఏలు పెట్టబోయింది? ఏలు పెడితే ఎవరు చేపెండలేదు? రాజు చేపెండలే. దీనికి మధ్యలో ఎంతమంది కారణం? ఏలు పెట్టడం అనేదే కారణం కాదు. ఏలు ఎందుకు పెట్టింది? పాపకి టైంకి భోజనం ఇయ్యలేదు. భోజనం ఎందుకు ఇయ్యలేదు? వాడు గడ్డి మోపడ్డం వచ్చి గడ్డి మోపింది అంటే ఒక కథ